కాశిరెడ్డి నాయన నిజంగా ఒక అద్భుతమైనటువంటి విజయం సాధించారు. ఆయన స్వామీజీ కాదు, నోట్లో నుంచి లింగాలో గాల్లో నుంచి విభూతిలో సృష్టించలేదు. తనకి తెలిసినటువంటి పదం నలుగురికి అన్నం పెట్టండి రా అనేవాడు. తనకు వీలైనటువంటి ఎవరు ఏది ఇచ్చినా తీసుకెళ్ళి అన్నం పెట్టేవాడు. ఏ టైంలో వచ్చినా అన్నం పెట్టేవాడు. మనకి కోస్తాంధ్రలో డొక్కా సీతమ్మ గారి గురించి ఎట్లా చెప్పుకుంటారు, అక్కడ కాశీనాయన గురించి చెప్పుకుంటారు. డొక్కా సీతమ్మ గారు మన హయాంలో చూడలేదు, గతంలో మన పుస్తకాల్లో చదివాం. బట్ కాశీనాయనది మన హయాంలో చూసినటువంటి వ్యక్తి. ఆయన మన కళ్ళ ఎదురుగుండా చనిపోయినటువంటి వ్యక్తి. ఆయనకి అందుకనినే అక్కడ జ్యోతిక్షేత్రం పెట్టబడింది. అట్లాంటి కాశీనాయన ఎవరిని దుర్భాషలాడలేదు, ఎవరిని దూషించలేదు, ఎవరిని ద్వేషించలేదు. ఎవరైనా ఏదైనా ఇస్తానంటే అది బియ్యం రూపంలోనో పప్పుల రూపంలోనో అన్నదానానికి ఇవ్వమని అడిగేవాడు. అన్నదానమే చేశాడు. ఆలయం కట్టిస్తే ఆస్తులు కూడేసుకోలేదు, లేకపోతే